మాస్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న పెద్ద ఎత్తున జన సైనికులంతా కూడా ఇక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులంతా కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారు. జన సైనికులంతా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొత్తం పెద్ద ఎత్తున సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున జన సైనికులంతా కూడా ఆయన లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం చుట్టుముట్టిన పరిస్థితి, వాళ్ళ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద చూస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి విక్టరీని ఈరోజు ఇక్కడ సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పాటు అఖిరానందన్, అదేవిధంగా ఇంతో పాటు సాయిధరం తేజ్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాహనం నుంచి బయట దిగారు. పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రండి మేడం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఛాన్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయారు. తన భార్యతో పాటు తన కుమారుడు అఖిరానందన్, అదేవిధంగా సాయిధరం తేజ్తో పాటు లోపలికి వెళ్ళారు. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద చూసాం. మొత్తంగా చూసినట్టయితే జనసేన అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం. ఏ 10 వాళ్ళలో పవన్ కళ్యాణ్ దగ్గర జగన్ గాడు బొచ్చుగాడు 10 సంవత్సరాల తర్వాత మొగుడు వచ్చాడు ఆంధ్రాకి. ఎరుపెక్కాల 70,354 70,354. జై పవర్ స్టార్, జై జనసేన. మొగుడు వచ్చాడు, మొగుడు ఈసారి జగన్ వచ్చాడు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ ఉన్న వైసీపీ ఫ్యాన్ ఏదైతే రెక్క ఉందో దాన్ని కింద కొట్టి వాళ్ళంతా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అభిమానాన్ని గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిఠాపూర్ నుంచి వచ్చాం బాస్ గురించి. జై బాస్ స్టార్.